శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సజీవతి గుణాయస్య యస్య ధర్మః సజీవతి గుణధర్మ విహీనస్య జీవితం నిష్ప్రయోజనం. ఈ ప్రపంచంలో ఎవరికి గుణములు ఉన్నాయో వారు జీవించిన వారు, ఎవరి జీవితంలో ధర్మము కలదో వారు జీవించిన వారు. గుణములు ధర్మము లేని వారి జీవితము ప్రయోజనము లేనిది అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్గుణములతో ధర్మముతో జీవించినట్టయితే వారి జీవితానికి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. సర్వత్ర గుణవానేవ చకాస్తి ప్రతితో నరః మణిమూర్ధని గలే బాహౌ పాదపీఠేపి శోభతే. మణి శిరస్సునందు ఉన్న, మెడలో ఉన్న, బాహుపై అంటే భుజాలపై ఉన్న, పాదపీఠమునందు ఉన్న ఎట్లా ప్రకాశిస్తూ ఉంటుందో అట్లే అదేవిధంగా గుణవంతుడైన వాడు ఎక్కడున్నప్పటికీ కూడా స్వప్రకాశంగా ప్రకాశించగలుగుతాడు. శూరాశ్చ కృత విద్యాశ్చ రూపవత్యశ్చ యోషితః యత్ర యత్ర గవిష్యంతి తత్ర తత్ర కృతాదారాః. శూరులు, వీరులు, విద్వాంసులు, అందగత్తలైనటువంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆదరింపబడతారు. కారణం వారికి ఉన్నటువంటి గుణము, ధర్మము, విలువల వలన. అలాగే పార్థివ శరీరం విడిచి వెళ్ళినప్పటికీ కూడా అతని గుణముల వలన ఏర్పడినటువంటి ఆ శరీరము మరణానంతరం కూడా జీవించుండును. కారణము వారి యొక్క జీవితంలో వారు అనుసరించినటువంటి గుణములు, ధర్మముల వలన మాత్రమే. మర్యాద పురుషోత్తముడు అని పిలువబడిన శ్రీరామచంద్రుల వారు, అలాగే యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుల వారు, వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, దయానంద మహర్షి మొదలైన వారందరూ కూడా, రమణ మహర్షి, ఈ రకమైన మొదలైన వారందరూ కూడా తమ గుణములచే జీవించే ఉన్నారు ఇప్పటికీ కూడా. కారణము ధార్మికంగా వారు జీవించిన జీవితమే ఉదాహరణ. ఆహార నిద్రా భయమైథునంచ సమానమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హితేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః. ధర్మహీనుడైనటువంటి వాడు పశువుతో సమానము అని ఈ శ్లోకంలో చెప్పారు. తినటము, నిద్రించటము, భయపడటము, పిల్లల కనటము, ఈ 4 మనుష్యులకు, పశువులకు సమానమే. కానీ మనుష్యులలో మాత్రమే ధర్మం అనేటువంటి గుణం విశేషంగా ఉంటుంది. అటు ధర్మం లేని మనుషులు పశువులతో సమానులు అని ఈ శ్లోకంలో చెప్పారు. స్వస్తి.